హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బ్యూలా వివేక్ ఛానల్. ఈరోజు ఒక వండర్ఫుల్ వీడియోతో మీ ముందుకొస్తున్నాను. సో, ఈ వీడియో ఏంటంటే ఇట్స్ రిలేటెడ్ టు హెయిర్ అనమాట. ఒక హెయిర్ ప్యాక్ తయారు చేసుకోబోతున్నాము. నార్మల్‌గా మనం ఎక్కువ బనానాస్ కొంటూ ఉంటాం గదా! అవి వేస్ట్ అవ్వకోకుండా మనం ఇలా యూస్ చేసుకోవచ్చనమాట. బెస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ వేస్ట్. సో, బాగా పండిపోయిన బనానాస్ ఇలా బ్లాక్ కలర్‌లో అయిపోతాయి కదా! ఇవి చెత్త కుప్పలో పడేసే పని లేదు. ఇది మన హెయిర్‌కి చాలా యూజ్‌ఫుల్ అనమాట. బనానాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన స్కాల్ప్ ఇచ్చీగా ఉంటుంది కదా! డాండ్రఫ్, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఇచ్చీనెస్‌ని పోగొడుతుందనమాట. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బాగా పండిపోయిన 2 బనానాస్ అండ్ ఒక 2 చిన్న బీట్రూట్స్ తీసుకొని వీటిని కట్ చేసి ఇది మిక్సీలో అయితే వేసి పేస్ట్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు మనకు రెడీ అయిన పేస్ట్‌లో కొంచెం ఆయిల్ ఏసి మనం ఏ ఆయిల్ వాడితే అది ఐదర్ కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆ ఆయిల్ కొంచెం ఒక చిన్న టీ స్పూన్ అంత ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌లోకి వేయాలి. అండ్ నీట్‌గా మిక్స్ చేసి హెయిర్‌కి అప్లై చేసే ముందు ఒకసారి స్కాల్ప్ మొత్తం మసాజ్ చేసుకొని ఆయిల్‌తో తర్వాత నీట్‌గా స్కాల్ప్‌కి అప్లై చేసుకోవాలి ఈ మిక్చర్‌ని. మనకు చాలా సూతింగ్‌గా అనిపిస్తది. ఇక్కడ మనం బీట్రూట్ యూజ్ చేస్తున్నాం కదా! ఈ బీట్రూట్ ఒక న్యాచురల్ కలరింగ్ ఏజెంట్ లాగా యూజ్ అవుతది. మనం ఆర్టిఫిషియల్ కలర్స్ వేసుకొని లేనిపోని ఇబ్బందులు పడే బదులు ఇలా న్యాచురల్‌గా దొరికేవి యూజ్ చేస్తే మన హెల్త్‌కి చాలా మంచిదనమాట. బీట్రూట్ అండ్ బనానా కాంబినేషన్ వల్ల మన హెయిర్ అనేది సిల్కీగా, షైనీగా తయారవుతది. ఇలా కాసేపు నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ఉంచేసి ఆ తర్వాత హెయిర్ వాష్ చేస్తే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తదనమాట. హెయిర్‌లో చేంజ్ కూడా మీరే అబ్జర్వ్ చేస్తారు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.